First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గీతా ప్రచారకులు పూజ్యశ్రీ స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. హరి ఓం. నమస్తే. హరి ఓం. ఓంకారం, ఓంకారం యొక్క ప్రాధాన్యత ఏంటి, దాని విశిష్టత గురించి తెలియజేయండి. ఓంకారము అంటే అమ్మ, వాస్తవానికి మన యొక్క జీవితము, యావత్ జగత్తు, జీవ, ఈశ్వర, ఈ మూడింటి యొక్క స్వరూపమే ఓంకారం. ఎందుకంటే వేదములు ఉన్నాయి కదా, వేదములు మొట్టమొదటిసారిగా 3 వేదములుగా ఉండేవి. అవి తరువాత కాలంలో 4 వేదములుగా అయ్యాయి. అందుకే మనకి చతుర్ముఖ బ్రహ్మకి 4 శిరస్సులు ఉంటాయి. 4 శిరస్సుల నుండి 4 వేదములు వచ్చినాయి అంటారు కదా. ఆ 4 వేదములు మొదటిసారిగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఆ 3 వేదములు కలిపి గాయత్రి మంత్రముగా 3 పాదములలో వచ్చింది. ఆ 3 పాదముల నుండి వ్యాహృతిస్ అంటారు. భూహు, భువ, సువహ అని మనకి పంతులు అని పండితులు చేస్తుంటారు. సో ఆ 3 వ్యాహృతుల నుండి అకారం, ఉకారం, మకారం వచ్చింది. ఆ 3 అక్షరముల నుండి ఓంకారం వచ్చింది. అంటే మొట్టమొదటిసారిగా ఆ బ్రహ్మాజీ నుండి ఉచ్చరించిన శబ్దమే ఓంకారము. అందుకే దాని పేరేంటి? ప్రణవః. ప్రణవ అంటే ఏంటి? నవ అంటే నామము, ప్ర అంటే ఉత్తమమైనటువంటి, అంటే ఈశ్వరుని యొక్క నామము శ్రేష్టమైన పేరు ఏంటంటే ప్రణవః, ఓంకారం. అందువలన అది ఏకాక్షరం. తల్లి గర్భంలో ఉన్న బిడ్డ, తల్లి ఎలాగైతే 2 కాదో, ఓంకారములో ఇమిడి ఉంటుంది అకార, ఉకార, మకార. అకారం అంటే సృష్టి, జగత్తు యొక్క సృష్టి. ఉకారం అంటే దాని యొక్క స్థితిని తెలియజేస్తుంది. మకారం అంటే లయం. ఇప్పుడు సముద్రంలో ఒక బుడగ వచ్చింది, అది సృష్టి. కొంత సమయం ఉంటుంది స్థితి, మళ్ళీ సముద్రంలో కలిసిపోతుంది, లయం. అందుకే అకారం అంటే బ్రహ్మ, ఉకారం అంటే విష్ణు, మకారం అంటే శివ, అకారం అంటే సరస్వతి, ఉకారం అంటే లక్ష్మి, మకారం అంటే దుర్గా. ఈ విధంగా మీరు యావత్ సృష్టి అంతా అకార, ఉకార, మకారాత్మకం. అందువలన ఆ ఓంకారాన్ని మనము పూర్తిగా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ అని భగవద్గీతలు చెప్పారు. అంటే ఈ విధంగా భూత, భవిష్యత్, వర్తమానం ఓంకారమేవా. సర్వం సృష్టి, యావత్తు సృష్టి, స్థితి, లయ ఓంకారమేవా. అర్థమైందమ్మా? సో ఆ ఓంకారమే సకల వేదముల యొక్క సారం. అందువలన ఆ ఓంకారము 2 రకాల ఈశ్వర తత్వాన్ని తెలియజేస్తుంది. ఒకటి సగుణ రూపంగా ఉన్న ఈశ్వరుని కూడా ఓంకారం తెలియజేస్తుంది. నిర్గుణ ఈశ్వర స్వరూపాన్ని కూడా ఓంకారం తెలియజేస్తుంది. సో నిర్గుణ ఈశ్వర స్వరూపాన్ని మనం దర్శించలేము. కానీ దర్శించాలంటే మనకు ఒక చిన్న సింబల్ కావాలి, చిహ్నం లాంటిది. ఇప్పుడు భారతదేశం అంతా విస్తరించి ఉంది, నమస్కారం పెట్టినది ఎక్కడ పెడతాం? సో భారతదేశం అంతటికి ఒక గుర్తు, ఒక జాతీయ జెండా. ఓకే, జాతీయ జెండాకి నమస్కారం పెట్టు, సెల్యూట్. అదేవిధంగా ఈ వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ నిర్గుణ ఓంకారానికి ఒక ప్రతీకగా ఓంకార ఉచ్చారణ చెయ్యాలి. ఎలా చెయ్యాలి? అకారం అంటే ఓంకారం ఓ అని ప్రారంభించి ఇలాగ మనకి ఒక వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ పెడుతుంటాయి కదమ్మా, ఇలాగా ఓ మన స్లోగా పెంచుతూ ఉత్కృష్టమైనటువంటి ఒక లెవెల్కి తీసుకెళ్ళి మళ్ళీ స్లోగా తగ్గించుకుంటూ ఓం. సో ఓంకారం అనేది అక్షరాలు చూసుకుందాం. మీరు పెదవులు ఓపెన్ చేసిన వెంటనే ఒక శబ్దం వస్తుంది. ఏంటి శబ్దం తెలుసా? ఏంటి? ప్రతి ప్రాణి ఇలాగా నోరు ఇలాగా పెదవులు ఓపెన్ చేసిన ఒక శబ్దం వస్తుంది, దాన్ని అకారం. మీరు పెదవులు ఇలా మూసి ఇలా ఓపెన్ చేయండి, సో కొంచెం శబ్దం రావాలి బయటికి. శబ్దం ఎందుకు వస్తుంది? జస్ట్ అంటే స్లో అవ్వచ్చు మోషన్, కానీ ఒక సౌండ్ వచ్చిందంటే అకారం. ఏదైనా మాట్లాడే ముందు నోరు ఓపెన్ చేస్తాం కదమ్మా, ద బేసిక్ సౌండ్ అకారం అన్నమాట. ఓకేనా? మరి మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి మన తెలుగు భాషలో? ఎన్ని? అక్షరాలు 56. వెరీ గుడ్.
మర్చిపోయారేమన్నా నాకు భయం వేసింది. చివరి అక్షరం ఏంటి? హా. రైట్. మొదటి అక్షరం ఏంటి? ఆ. హా. క్లోజింగ్లో వస్తుంది. అహం, అది ఈశ్వరం. ఎవరండి? అహం అంటే నేను. అహం అంటే సంస్కృతం, తెలుగులో నేను దాని అర్థం. అంటే అందుకే సంస్కృతంలో అహం. బ్రహ్మదేవుడు మొట్టమొదటి సృష్టి అయినప్పుడు అన్ని చూశాడు, ఎవరు లేరు, భయపడ్డాడు. భయపడాలి, అయినా నేను ఎందుకు భయపడాలి? రెండోది ఏదైనా ఉంటే కదా భయపడాలి, ఎవరు లేరు కాబట్టి అహం అన్నాడు. అహం అంటే పరమాత్మ ఒక్కటే అర్థం. అహం బ్రహ్మాస్మి అదనమాట. అహం అన్నా బ్రహ్మన్న ఒకటే, నేనే బ్రహ్మ అయి ఉన్నాను, అహం బ్రహ్మాస్మి. మన సినిమాలో బాగా చూస్తాం, ఆయన దిగుతాడు అహం బ్రహ్మాస్మి. ఈ సీరియల్ ఉంటాయి చూడండి, హరహర మహాదేవులు అన్నింటిలో మీరు చూసి ఉంటారు, అంతే కదా. సో ఇలాగనమాట. అందువలన ఆ శుద్ధమైన అధిష్టానంలో ఉన్నటువంటి అహం అదే పరమాత్మ. ఓకేనా? ఆ అహం అన్నా ఓం అన్న ఒక్కటే. ఇప్పుడు చూసారా, ఓంకారం కిన్ని, అహం కిన్ని, బ్రహ్మకి మూడింటికి లైన్ అయ్యిందా? అహమన్న, ఓమన్న, బ్రహ్మన్న, విష్ణున్న, శివన్న, దానికి ఆత్మ అంటారు. ఆత్మ. అందుకే ఆత్మ ఎక్కడ బయట ఉంటుంది, లోపల ఉంటుందా? లోపల ఉంటుంది. లోపలే కాదు, బయట లోపల ఉంటుంది. బయట లోపల ఉంటే ఉండదు. యాక్చువల్లీ మీ ముందే చెప్పాను, ఆకాశములు. ఇప్పుడు ఈ గది ఉంది కదమ్మా, ఈ గదిలో ఆకాశం ఉందా, బయట ఉందా ఆకాశం? చెప్పండి. మరి గది లోపల ఉన్నది ఏంటి? ఖాళీ. ఈ ఖాళీ ప్రదేశం ఏంటంటే ఏమంటారు? ఆకాశమే. ఎలా? ఈ ఖాళీ ఆకాశం అంటే ఖాళీ ప్రదేశాన్ని ఆకాశం అంటారు. ఈ ఖాళీ ఉంది కదా, అవకాశం ఇస్తుంది అనమాట. ఏమైనా స్పేస్ ఉందని కూర్చోడానికి అంటారు, నో స్పేస్, నో స్పేస్. స్పేస్ అంటే ఆకాశం, అంతే కదా. అందువలన ఆకాశం ఇప్పుడు లోపల ఉందా, బయట ఉందా? ఎక్కడైనా ఉన్నది. లోపల బయట ఏంటి? మన అజ్ఞానం ఏంటి? ఎందుకు? ఆకాశంలో ఇల్లు ఉంది, లోపల బయట ఏంటి? ఆత్మ కూడా వ్యాపించి ఉన్నది ఆకాశం కంటే. ఎందుకు? ఆకాశం ఆత్మలో ఉంది. ఓకే అమ్మా. సో ఈ ఆత్మలో ఆకాశం ఉన్నప్పుడు సర్వం ఆకాశంలో ఉన్నాయి. ఇప్పుడు లోపల బయట ఏమంటాం అంటే, ఈ శరీరాన్ని మనం ఆధారం తీసుకొని లోపల బయట ఉంటున్నాం. వాస్తవానికి శరీరం కూడా ఆత్మలోనే ఉంది, అవును. అందుకే ఈశ్వర అన్న ఆత్మ అన్న ఒక్కటే, ఆత్మన్న పరమాత్మన్న ఒక్కటే. శుద్ధమైన నెయ్యి, నెయ్యి అంటారు, విన్నారు? శుద్ధమైన నెయ్యి ఏమైనా తేడా ఉంటుందా? అంటే మీరు ఏదో కల్తీ చేస్తే తప్ప. పరమాత్మకి ఆత్మ తేడా లేదు, కానీ అందువలన పరమాత్మయే ఉన్నది. కానీ ఆ పరమాత్మ కొంచెము ఈ మన వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలు పెట్టాము కదా, అసూయ, రాగద్వేషము, ఒకరు బాగుపడితే చూడలేకపోవడం, చూసారా, కోపతాపాలు అన్నీ ఉంటాయి కదా. అందువలన ఇవి ఎప్పుడైతే పరమాత్మ యాడ్ అయ్యాయో అజ్ఞానం అయిందా, జీవాత్మగా మారిపోతాం. మరి జీవాత్మగా అజ్ఞానం వదిలిపోతే పరమాత్మ మారిపోదు, అదే శివోహం. సో అందువలన ఓంకారం అనేది మన సృష్టిలో దేన్ని చూసుకుని 3 రకాలుగా ఉంటాయి. అకార, ఉకార, మకారాత్మకము. రంగులు తీసుకుందాం. ఎరుపు రంగు ఏంటి? సృష్టి అనుకోండి, అకారం. తెలుపు రంగు ఉకారం, నలుపు రంగు మకారం. మకారం చెప్పాను కదమ్మా. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఈ భూమి సృష్టి అనుకుందాం, లేకపోతే తెలుపు రంగు అనుకుందాం. సూర్యుడు ఎరుపు రంగు అనుకుందాం, చంద్రమ నలుపు రంగు. లేకపోతే భూమి నలుపు రంగు తీసుకోండి, చంద్రుడు తెలుపు తీసుకోండి, సూర్యుడు రెడ్. 3 రంగులు వచ్చాయా? సో అందువలన సృష్టిలో ఉన్నది ప్రతి ఒక్కటి అగ్ని, నీరు, భూమి. అదేవిధంగా భూలోకము, అంతరిక్షలోకము, స్వర్గలోకము, ఇవన్నీ కూడా ఓంకారమే. అందుకే వేదంలో ఏం చెప్పారు? సర్వే వేదాయ పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇత్యేతత్. యమధర్మరాజుకి అడిగాడు నచికేత కఠోపనిషత్తులు, మనం ఈ సృష్టి అంతటికి మూలమేంటి? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి పోతున్నాయి? సృష్టి ప్రళయం అయిపోయినా చివరికి మిగిలేది ఏమిటి, అది చెప్పండి అన్నారు. యమధర్మరాజు ఏం చెప్పాడు? ఇందుకు ఆయనే డిపార్ట్మెంట్. యమధర్మరాజు ఇస్ డిపార్ట్మెంట్ హెడ్ కదా, ఆయనే చెప్పాలి. ఇంకెవరు చెప్తారు? మీరు నేనేం చెప్తాము? విజిత గారు ఏమా ఆవిడ చనిపోతే ఆయన ఏమవుతారు చెప్పండి, మీకు ఎలా తెలుసు?
మీరు మృత్యుదేవత కాదు కదా. యమధర్మరాజు ఇస్ రైట్ పర్సన్, రైట్? యమధర్మరాజు కూడా నిమిత్త మాత్రుడు కాదా? అంటే ఆయన భగవంతుడు ఏది చేయమంటే అది చేసే ఒక, మన భాషలో చెప్పాలంటే ఉద్యోగి అన్నట్టుగా. వండర్ఫుల్ వండర్ఫుల్. అది అలాగ అడుగుతుంటా, నేను చెప్తుంటా. వాస్తవానికి ఈ విశ్వము, ఈ ప్రపంచము, సృష్టి విశ్వమంతా కూడా ఒక ప్రభుత్వం అనుకుంటే దాంట్లో ఒక మంత్రి యమధర్మరాజు. ఆయన డిపార్ట్మెంట్ ఏంటి? న్యాయము, అంటే లా అండ్ ఆర్డర్. జడ్జి మాదిరిగా లా అండ్ ఆర్డర్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చూసారా? ఎవరి మీద అయితే మనకు పడదో వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసేస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ లా ఆర్డర్ కాదు, లా అండ్ ఆర్డర్ కాదు. ఒక నిష్పక్షపాతంగా, ఒక పార్షియాలిటీ లేకుండా, ఇంపార్షియల్, ఏంటి పార్షియాలిటీ లేదు, అలాంటి లా అండ్ ఆర్డర్, ధర్మం. అందుకే ధర్మ దేవత అంటారు. అందుకే మహాభారతంలో ఆ యమధర్మరాజు యొక్క వరప్రసాదమే ధర్మపుత్ర, యుధిష్ఠిర. ఓకే అమ్మా, ఇది ఓంకారం. అందువలన మనము నిర్గుణ నిరాకార పరమాత్మే ముఖ్యమైనటువంటి చివరి సత్యం. దాన్ని చేరుకోవడానికి మనకు ఒక ఆలంబన కావాలి. అందువలన ఓంకారం అనేది ఒక సింబల్. ఈ ఓంకారంతో ప్రారంభించి నిర్గుణ ఓంకారానికి చేరుకోవచ్చు. అందుకే ఓంకారం మించినటువంటి మంత్రం కానీ, ఓంకారం 2 ఉన్నాయి. లక్కీగా ఏంటంటే పేరు ఓంకారమే, మంత్రం ఓంకారమే, అన్ని అలా ఉండవు. మంత్రం 2, రామ నామము మంత్రము, అలాగా. అందువలన ఓంకారము 2 in 1 అనమాట, మల్టీపర్పస్. అది ఓంకారము. అందువలన ఓంకారం ఉచ్చారణ ఎలా చేయాలి? కొంతమంది తప్పు చేస్తున్నారు, అందుకే చెప్తున్నా. కొంతమంది ఓంకారం ఏం చెప్పాను? ఆ ఊ మా అని చెప్పాను. వాళ్ళు ఎలా ఉచ్చరిస్తారు? ఆ ఊ మా. తప్పు. ఓకే, సరైన ఉచ్చారణ ఏంటంటే, ఎలాగైతే ముందే చెప్పాను, తల్లి గర్భంలో బిడ్డకి తల్లికి ఎలాగైతే వేరు చేయకూడదో, ఈ 3 ఒక అక్షరంగా ఇమిడి ఉన్నాయి, లోడ్ అయ్యి, అని విడదీయకూడదు. ఆ ప్లస్ ఊ ఏమవుతుందమ్మా? గుణసంధి తెలుగులో ఓ అవుతుంది, అవునా? ఆ ప్లస్ ఊ ఓ, ఓమైందా? అందువలన ఓం అనాలి అంతే తప్ప ఆ ఊ మా అనకూడదు. వేరే జంతువులు అరుస్తాయి, అలాగా విడదీస్తే వేరే జంతువులు ఒక్కోసారి మన వీధుల్లో ఉంటాయి, ఆవు అని ఒక్కోసారి శబ్దాలు చేస్తుంటాయి, తప్పు అది. అందువలన కొంతమంది పెద్ద గురువులు కూడా ఆవు మా తప్పు, విడదీయకూడదు. సరైన ఉచ్చారణ ఏంటి? ఓ అంటే అంటే స్టార్టింగ్లో అలాగా ప్రారంభించి ఒక లెంత్, ఉత్కృష్టమైన లెంత్కి వెళ్ళి మళ్ళీ స్లోగా లాగాలి. ఆ ఊ మా. ఆ అంటే స్టార్టింగ్, ప్రారంభం, సృష్టి, స్థితి ఊ, మళ్ళీ లయం మా. అందుకే దాంట్లో మీరు అన్నీ చూడవచ్చును. ఈ ఓంకారం